పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. భారత నావికాదళంలో ద బాహుబలి 3వ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కు సన్నాహాలు. ఐఎన్ఎస్ విశాల్గా నామకరణం. విక్రమాదిత్య, విక్రాంత్ ద్వారా సేవలు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు. మరో 3 యుద్ధ విమాన వాహన నౌకల నిర్మాణం. భారత నావికాదళంలోకి బాహుబలులు రానున్నాయి. రక్షణ రంగం శక్తి అమాంతం పెంచనున్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను సమకూర్చే పనిలో భారత్ నిమగ్నమైంది. అనేక దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటున్న నేపథ్యంలో భారత నావికాదళం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రత్యర్థి దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. రక్షణ రంగానికి బడ్జెట్ను భారీగా కేటాయించడంతో పాటు సరికొత్త ఆయుధ సంపత్తిపై దేశం దృష్టి సారించింది. యుద్ధ నౌకలు, జలంతర్గాముల విషయంలోనూ అదే జోరు కొనసాగిస్తుంది. అయితే యుద్ధ విమాన వాహక నౌకల విషయంలో వెనుకబడి ఉన్న భారత్ ఆ లోటు కూడా భర్తీ చేసుకునే దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. ఓవైపు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల విషయంలో పొరుగు దేశం చైనా దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఐఎన్ఎస్ విక్రాంత్ మాదిరిగా మరో షిప్ ఐఎన్ఎస్ విశాల్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. 3వ అతిపెద్ద ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఏసీకి సంబంధించిన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. భారత నౌకాదళం ప్రస్తుతం ఉన్న ఐఏసీ-2 విక్రాంత్ కంటే పెద్దదిగా ఉండే 3వ స్వదేశీ విమాన వాహన నౌక కోసం అధ్యయనం దాదాపు పూర్తయింది. ప్రస్తుతం ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్లు సేవలు అందిస్తున్నాయి. విక్రమాదిత్య జీవితకాలం మరో 4 నెలల్లో ముగిసే అవకాశం ఉంది. కాబట్టి ఈలోగా కొత్త ఐఏసీని అందుబాటులోకి తీసుకురావాలని నేవీ అధికారులు భావిస్తున్నారు. దీంతో పాటు మరో 3 ఐఏసీలు రూపొందించేందుకు అవసరమైన విధి విధానాల్ని మెరీటైమ్ కేపబిలిటీ పెర్సెప్టివ్ ప్లాన్తో చేర్చేందుకు రక్షణ శాఖ నిర్ణయించింది. త్వరలో నిర్మించబోయే యుద్ధ విమాన వాహక నౌక దేశంలోనే అతిపెద్ద ఐఏసీగా నిర్మించాలని నేవీ నిర్ణయించింది. దీనికి ఐఎన్ఎస్ విశాల్గా నామకరణం చేశారు. ప్రస్తుతం ఉన్న విక్రాంత్ పరిణామం 44,000 టన్నులు కాగా 3వ నౌక విశాల్ను సుమారు 65,000 టన్నుల వరకు నిర్మించాలని భావిస్తున్నారు. కొత్త సాంకేతికలతో కూడిన కొత్త ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కాటాఫుల్ట్ సిస్టమ్ హైడ్రాలిక్తో నడిచే ద్వారా ల్యాండింగ్ అయ్యే విధంగా నౌక నిర్మాణ సౌకర్యాన్ని అప్గ్రేడ్ చేయనున్నారు. 2 నెలల క్రితం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కొత్త ఐఏసీ అత్యవసరమనే నివేదికను అందించింది. విక్రాంత్ను తయారు చేసిన కొచ్చి షిప్ యార్డ్లోనే విశాల్ను తీర్చిదిద్దేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి సుమారు 50,000 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. గత ఏడాది ఫిబ్రవరిలో పనులకు శ్రీకారం చుట్టాలని భావించినా బడ్జెట్ కేటాయింపులో వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో వాయిదా పడింది. హిందూ మహాసముద్రంలో చైనా కవ్వింపు చర్యలు దేశ రక్షణ వ్యవస్థకు కంటగింపుగా మారాయి. ఈ నేపథ్యంలో వైమానిక శక్తిని ఒకవైపు మలక్కా జలసంధి, మరోవైపు ఎడెన్ గల్ఫ్ వంటి సుదూర ప్రాంతాలకు విస్తరించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ తరుణంలో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను అన్ని వైపులా మోహరించాల్సి ఉంటుంది. పశ్చిమ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న విక్రమాదిత్యను, తూర్పు తీరంలో గస్తీ కాస్తున్న విక్రాంతిని మలక్కా, ఎడెన్ ప్రాంతాల్లో మోహరింపజేస్తే భారత సముద్ర జలాల్లో మరో ఐఏసీ అవసరం అవుతుంది. అందుకే కొత్త షిప్ ని ఖచ్చితంగా నిర్మించాల్సి ఉంటుందని నేవీ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం చైనా అమ్ములపొదిలో లియానింగ్, షాన్డాగ్ అనే 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. 3వ క్యారియర్ ఫుజియాన్స్ సియటా ట్రయల్స్ కూడా పూర్తి చేసుకుంది. ఇది యూకే, ఫ్రాన్స్, భారత్లో ఉన్న ఐఏఎఫ్ల కంటే అతిపెద్దది. ఫుజియాన్ బరువు 80,000 టన్నులు కావడం గమనార్హం. ఈ క్రమంలో భారత్ కూడా మరో ఐఏఎఫ్ కోసం సిద్ధమవుతుంది. 2030 నాటికల్లా విశాల్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. విశాల్ పూర్తయిన తర్వాత మరో 3 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ విషయంలో అత్యంత బలీయమైన శక్తిగా భారత్ నిలిచేందుకు ఉన్న అవకాశాలు, అవసరమైన విధి విధానాల్ని మెరీటైమ్ కేపబిలిటీ పెర్సెప్టివ్ ప్లాన్తో చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటినన్నిటినీ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తూ ఒకదాన్ని మించి ఒకటి సామర్థ్యం, సాంకేతికతలతో భిన్నంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని భారత నౌకాదళం నిర్ణయించింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.